హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు శారీతో లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. శారీ క్లాత్ తీసుకున్నాను, లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 5 మీటర్స్ తీసుకున్నాను. నేను 1 మీటర్ వరకు పళ్ళు కట్ చేశాను. అది పైకి బాడీకి కుట్టడానికి. మిగతా క్లాత్ని నేను 4 ఫోల్డింగ్స్ చేశాను. శారీ ఎంత ఉందో అంత కరెక్ట్గా 4 ఫోల్డింగ్స్ చేశాను. 4 ఫోల్డింగ్స్ చేసిన తర్వాత మనకి ఎంత హైట్ కావాలి, నాకు మొత్తం ఫుల్ బాడీ హైట్ వచ్చేసి 52 ఇంచెస్, హాఫ్ బాడీ 14 ఇంచెస్ మైనస్ చేస్తే మనకు 38 వస్తుంది. 38 వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. తర్వాత ఒక సైడ్ జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్ని కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బాడీ కట్ చేస్తున్నాను. బాడీ 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను, దాన్ని 4 ఫోల్డింగ్స్ చేశాను. బాడీ హైట్ వచ్చేసి 14 ఇంచెస్, తర్వాత బాడీ విడ్త్ వచ్చేసి 15 ఇంచెస్. ఈ విధంగా తీసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్. తర్వాత నెక్ విడ్త్ 3 ఇంచెస్. నెక్ పొడవు వచ్చేసి 6.5. ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6.5 దగ్గర ఇదే విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఆర్మ్ క్రాస్ వచ్చేసి 1.5 ఇంచ్ ఆర్మ్ షేప్లో నేను రౌండ్గా డ్రా చేశాను. నడుము భాగం వచ్చేసి 9+2 ఈ విధంగా మార్కింగ్ చేసి, చెస్ట్ వచ్చేసి 9.5 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఈ విధంగా ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా లైన్స్ అనేది మార్క్ చేసుకోవాలి. కింది భాగంలో 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా క్రాస్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు బాడీ అనేది కరెక్ట్గా సెట్ అవ్వడానికి. తర్వాత షోల్డర్ మధ్య భాగంలో ఒక టక్ ఇచ్చేసి ఫ్లీట్ అనేది పెట్టుకోవాలి. 3.5 ఇంచెస్ వరకు ఫ్లీట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ షేప్లో ఫస్ట్ మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కింద నడుము భాగాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఒక టక్ అనేది ఇవ్వాలి. తర్వాత మనం కింది భాగంలో 1/2 ఇంచ్ క్రాస్ చేసుకున్నాం కదా, ఆ క్రాస్ని కూడా కట్ చేసుకోవాలి. మధ్య భాగంలో ఒక టక్ ఇచ్చేసి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ మనం 1/2 ఇంచ్ లోతు తీసుకున్నాం కదా, ఆ లోతుని కట్ చేసుకోవాలి. అది లోతు కట్ చేసిన ప్లేస్ ఫ్రంట్ అని రాసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. నెక్ తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం హ్యాండ్స్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. ఆర్మ్ విడ్త్ వచ్చేసి 9+2 11 ఇంచెస్. కింది బాగానే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకు చేతి రౌండ్ ఎంత వస్తుందో 6 ఇంచెస్. 6 ఇంచెస్ దగ్గర రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ షేప్లో డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత లోతు కూడా డ్రా చేసుకోవాలి. మనము పఫ్ హ్యాండ్స్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి పైకి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని అదే షేప్లో మనం మార్కింగ్ చేసిన దాంట్లో కలిపేస్తూ నీట్గా కట్ చేయాలి. తర్వాత ఒక టక్ ఇవ్వాలి. మధ్యలో కూడా ఒక టక్ ఇవ్వాలి. మనకు 4 పొరలు ఉంటాయి ఫ్రెండ్స్. 2 పొరలు మాత్రమే ఓపెన్ చేయాలి. 2 పొరలు మాత్రమే లోతు అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అని రాసుకోవాలి. ఇప్పుడు నేను పళ్ళు పార్ట్ 1 మీటర్ తీసుకున్నాను కదా, దాన్ని నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి, 4 ఫోల్డింగ్స్. తర్వాత మనం ఇప్పుడు బాడీని ఇదే విధంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్కువని తీసుకుంటూ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మధ్యలో జాయింట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. మధ్యలో టక్ ఇవ్వాలి. మరొక సైడ్ హ్యాండ్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. మనకు మెయిన్ క్లాత్ ఎప్పుడే కానీ కొద్దిగా ఒక 1/2 ఇంచ్ ఎక్కువనే తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను లైనింగ్ని కూడా 4 ఫోల్డింగ్స్ చేసి కట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ప్రీజింగ్ క్లాత్ తీసుకున్నాను. ప్రీజింగ్ క్లాత్ పొడవు వచ్చేసి 12 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్. ఈ విధంగా తీసుకొని మన నెక్ విడ్త్ ఎంత ఉందో అంత డ్రా చేసుకుని, నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5. ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకొని దాంట్లోనే నేను స్టార్ షేప్లో ఈ విధంగా మార్కింగ్ చేశాను. నాకు బాక్స్ నుంచి ఒక 1/2 ఇంచ్ బయటికి వస్తుంది ఫ్రెండ్స్ నెక్ డిజైన్. అదేవిధంగా మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇదే షేప్లో మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని నేను స్క్వేర్ షేప్లో డ్రా చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. తర్వాత లోపల మనం ఏ విధంగా అయితే డ్రా చేస్తామో స్టార్ షేప్లో అది నెక్ మొత్తం కట్ చేసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచ్ వరకు వదులుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. ఎందుకంటే మనకు పూర్తిగా ఎందుకు కట్ చేయట్లేదు అంటే మన నెక్ విడ్త్ ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా ఉండడాని కోసం, కరెక్ట్గా ఉండడాని కోసం కొద్దిగా వదిలేసి కట్ చేశాను. బ్యాక్ నెక్ వచ్చేసి నెక్ విడ్త్ 3 ఇంచెస్, నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్. ఈ విధంగా రౌండ్ షేప్లో మనం మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్లోనే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మధ్యలో ఒక టక్ ఇవ్వాలి.
ఇట్లా మనం నెక్ అనేది లైనింగ్ క్లాత్ తీసుకొని నెక్ పీస్ కుట్టి రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పెట్టేసి లైనింగ్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. తర్వాత మధ్యలో టక్ ఇచ్చాం కదా, నెక్ కుడిన టక్ మధ్యలో ఉన్న టక్ మ్యాచ్ చేసి కదలకుండా ఆల్ పెన్స్ పెట్టేసి నెక్ పీస్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం స్టిచ్ వేస్తూ రావాలి. స్టార్ షేప్లో నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. కార్నర్స్కి నీడిల్ మధ్యలో పెట్టేసి కార్నర్స్ అనేది నీట్గా వీ షేప్లో వచ్చేటట్టుగా చూసుకుంటూ స్టిచ్ వేయాలి. తర్వాత స్టార్ నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే షేప్ పావించి విడత వదులుతూ కట్ చేసుకుంటూ రావాలి. అక్కడక్కడే టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చేటప్పుడు ఫ్రెండ్స్ కొద్దిగా క్రాస్గా ఇవ్వాలి. మనం కుట్టిన కుట్టు అంటే స్టిచ్ అనేది కట్ కాకుండా చూసుకోవాలి. తర్వాత టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసేటప్పుడు లోపలి క్లాత్ బయటికి రావద్దు, బయటి క్లాత్ కూడా లోపలికి వెళ్ళొద్దు. నీట్గా వచ్చేటట్టుగా కార్నర్కి నీట్గా ఇట్లా రబ్ చేస్తూ స్టిచ్ వేస్తూ రావాలి. కార్నర్కి వేయాలి ఫ్రెండ్స్, చూడడానికి లుక్ బాగా కనిపిస్తుంది. స్టార్ షేప్లో నీట్గా రావాలి. కొద్దిగా కరెక్ట్గా ఫోల్డ్ చేసి స్టార్ షేప్లో నీట్గా రావాలి. ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ హెమ్మింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మధ్య భాగం షోల్డర్ మధ్య భాగాన్ని పట్టుకుంటూ 4 ఇంచెస్ వరకు 3.5 నుంచి 4 మధ్యలో పెట్టుకోవచ్చు ఫ్లీట్. పావించి విడతతో ఈ విధంగా మనం ఫ్లీట్ అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ కుట్టి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను మధ్యలో టక్ ఇచ్చాను కదా, నెక్కి మధ్యలో టక్, బ్యాక్ పార్ట్కి మధ్యలో ఇచ్చిన టక్ రెండు మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుంటూ సెట్ చేసి ఆల్ పెన్స్ కదలకుండా ఆల్ పెన్స్ పెట్టేసి రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ వచ్చాను. రౌండ్ షేప్లో నీట్గా స్టిచ్ వేసిన తర్వాత పావు ఇంచు వదులుతూ రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. అక్కడక్కడ క్రాస్గా టక్స్ ఇస్తూ రావాలి. ఇచ్చిన తర్వాత టర్న్ చేసి ఒకసారి ర్యాప్ చేసుకోవాలి. నీట్గా ర్యాప్ చేయాలి ఫ్రెండ్స్. మనం పైనుంచి కూడా ఒక స్టిచ్ వేయచ్చు, నీట్గా బెండ్ అవుతుంది. లేదంటే డైరెక్ట్గా ఈ విధంగా కూడా కుట్టుకోవచ్చు. కార్నర్కి స్టిచ్ రావాలి ఫ్రెండ్స్, నీట్గా ఉంటుంది. షేప్ అనేది కరెక్ట్గా రౌండ్ షేప్లో నీట్గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మధ్య భాగంలో షోల్డర్ మధ్య భాగంలో పట్టుకుంటూ ఫ్లీట్స్ కుట్టాలి. మనం ఫ్రంట్ కుట్టాం కదా ఫ్రెండ్స్, అదేవిధంగా బ్యాక్ కూడా ఫ్లీట్స్ అనేది కుట్టాలి. కుట్టిన తర్వాత మనం కుట్టేటప్పుడు ఫ్రెండ్స్ ఫ్రంట్ బ్యాక్ రబ్ చేస్తే చాలా బాగుంటుంది, కుట్లు అనేది వీడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. హ్యాండ్స్ కింది భాగంలో ఈ విధంగా నీట్గా సెట్ చేస్తూ కింది భాగంలో పావించి వదులుతూ స్టిచ్ వేస్తూ రావాలి. వేసిన తర్వాత పైనుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి. అలా వేయడం వలన మనకు అప్పుడప్పుడు వేసుకుంటే లోపల క్లాత్ బయటకు వస్తుంది, అలా రాకుండా ఆగిపోతుంది. మళ్ళీ పైనుంచి కూడా మెయిన్ క్లాత్ పైన ఇప్పుడు స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనకు లైనింగ్ ట్రాన్స్పరెంట్ క్లాత్ కాబట్టి పైనుంచి కనిపిస్తుంది. అందుకోసం నేను స్ట్రైట్ సైడ్ నుంచే ఈ విధంగా సెట్ చేస్తూ లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేస్తూ వచ్చాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత మధ్యలో ఒక టక్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ కూడా కుట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను. నీట్గా రావాలి. నెక్ సైడ్ మాత్రం ఎక్కువ తక్కువ రావద్దు. ఒకవేళ ఆర్మ్ సైడ్ కొద్దిగా ఎక్కువ తక్కువ వచ్చినా కటింగ్లో వెళ్ళిపోతుంది. కానీ నెక్ మాత్రం సమానంగా రావాలి. బ్యాక్ ఫ్రంట్ సమానంగా రావాలి. ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి. అదేవిధంగా మరో ప్రక్కన కూడా 2 టైమ్స్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. తర్వాత కట్ చేసి మనకు పఫ్ హ్యాండ్ కదా ఫ్రెండ్స్, షోల్డర్ మధ్య భాగంలో అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఎక్కడైతే మార్కింగ్ చేస్తామో అక్కడ నుంచే పఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. పఫ్ పెట్టేటప్పుడు ఎంత సన్నగా పెడితే మనకు పఫ్ అనేది అంత నీట్గా వస్తుంది. సన్నగా పెట్టడానికి ఏదన్నా మనం హెల్ప్ తీసుకోవచ్చు, ఒక పిన్ కానీ. నేను సన్న స్కూల్ డ్రైవర్ సహాయంతో పెడుతున్నాను కొద్దిగా. ఈ విధంగా కొద్దిగా ఒక దాని కిందిగా ఒకటి వచ్చేటట్టు మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మధ్యలోనే వచ్చేటట్టు చూసుకుంటూ రావాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి టర్న్ చేసుకోవాలి. చూడడానికి ఎలా ఉంది చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చినాయో అక్కడ ఇక్కడ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ కూడా కుట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కుచ్చులు రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్ట్రైట్ కటింగ్ కాబట్టి శారీలోని క్లాత్ నేను 2 ముక్కలు చేశాను. ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్. అయితే శారీ కాబట్టి మనకు మెయిన్ క్లాత్ చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. అందుకోసము నేను లైనింగ్ మెయిన్ క్లాత్ కలపట్లేదు, దానికి విడివిడిగా పెడుతున్నాను. ఒకవేళ 2 సమానంగా ఉంటే
లైనింగ్ మెయిన్ క్లాత్ స్టిచ్ వేసి ఇలా కలిపి పెట్టవచ్చు. ఇప్పుడు 2 సమానంగా లేవు. మెయిన్ క్లాత్ చాలా ఎక్కువగా ఉంది, లైనింగ్ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నేను దానికి స్టిచ్ వేస్తూ వస్తున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ కొద్దిగా ఒకదాని కిందికి ఒకటి వచ్చేటట్టుగా నేను దగ్గర 1.5 ఇంచ్ మందము ఫోల్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకదాని కిందికి ఒకటి వచ్చేటట్టుగా ఈ విధంగా సెట్ చేస్తూ మెయిన్ క్లాత్ మొత్తం స్టిచ్ వేస్తూ మొత్తం దాంట్లోనే కలిపేసి నీట్గా స్టిచ్ వేశాను. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ తిప్పాను. బ్యాక్ సైడ్ నుంచి నేను లైనింగ్ క్లాత్ స్టిచ్ వేస్తూ వస్తున్నాను. బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ వేయడం వలన మనకు జాయింట్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. మనకు బ్యాక్ పార్ట్ కూడా నీట్గా కనిపిస్తుంది, ఎక్కడ జాయింట్స్ అనేది కనిపించదో. ఈ విధంగా పావు ఇంచ్ వదులుతూ నీట్గా ఫోల్డ్ చేస్తూ రావాలి. నేను మొత్తం లైనింగ్ 5 మీటర్స్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. 1 మీటర్ బాడీకి తీసుకున్నాను, మిగతా 2 మీటర్స్ ఫ్రంట్ పార్ట్కి, 2 మీటర్స్ బ్యాక్ పార్ట్కి తీసి పెట్టాను. ఆ లైనింగ్ దానికి ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ పావు ఇంచ్ విడ్త్తో స్టిచ్ వేస్తూ వస్తున్నాను. తర్వాత కట్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ నీట్గా ఉంటుంది, ఇక్కడ జాయింట్స్ అనేది కనిపించదు. ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది, బ్యాక్ ఈ విధంగా ఉంటుంది, జాయింట్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. అదేవిధంగా మరొక సైడ్ కూడా కుట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ మనకి ప్రిల్స్ అనేది రెడీ అయిపోయింది. నేను నాట్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా రెడీ చేసుకొని బ్యాక్ పార్ట్ సైడ్ ఈ విధంగా 1/2 ఇంచ్ వదులుతూ ఈ విధంగా నాట్స్కి స్టిచ్ వేశాను. చూడ్డానికి బాగుంటుంది, మనకు షేప్ కూడా బాడీ షేప్ కరెక్ట్గా కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు హ్యాండ్ అనేది నీట్గా ఫోల్డ్ చేసి మనం మార్కింగ్ చేసాం కదా, హ్యాండ్ కిందికి 6 ఇంచులు, ఆర్మ్ సైడ్ 8.5. ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో బాడీ కూడా ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో హ్యాండ్ మార్కింగ్ బాడీ మార్కింగ్ కలిసేటట్టుగా చూసుకోవాలి. మనం కుట్టేటప్పుడు కుచ్చులు అనేది అటు ఇటు కాకుండా కొద్దిగా సెట్ చేసుకోవాలి. నీట్గా సెట్ చేసుకుంటూ ఎక్కడ కుచ్చులు కూడా ముడతలు పడకుండా చూసుకుంటూ నడుం వరకు వచ్చిన తర్వాత ఆపి ఇప్పుడు మెయిన్ క్లాత్ ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ క్లాత్ ఫస్ట్ స్టిచ్ వేసిన తర్వాత అప్పుడు లైనింగ్ మరియు మెయిన్ క్లాత్ సెకండ్ టైం స్టిచ్ వేసుకోవాలి. నాకు కొద్దిగా ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్, కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కలుపుతూ స్టిచ్ వేయాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్, మళ్ళీ కింద లైనింగ్ క్లాత్ మొత్తం 4 పొరలు కలుపుతూ 1/2 ఇంచ్ వదులుతూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనం లోపల ఫస్టే కుట్టాం కాబట్టి నీట్గా కలిసిపోతుంది, ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వస్తుంది స్టిచ్. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ నీట్గా స్టిచ్ వేస్తూ కింద కూడా ఫ్రంట్ బ్యాక్ ర్యాప్ చేసి కట్ చేయాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా చేయాలి, నీట్గా చేయాలి ఫ్రెండ్స్. హ్యాండ్స్ తర్వాత ఫ్లీట్స్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా లోపలికి మంచిగా సెట్ చేస్తూ నడుం వరకు వచ్చిన తర్వాత ఫస్ట్ మెయిన్ క్లాత్, అప్పుడు లైనింగ్ క్లాత్ని కొద్దిగా లోపలికి అనాలి. ఫస్ట్ మెయిన్ క్లాత్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. మెయిన్ క్లాత్ కూడా మరి కార్నర్కి వేయద్దు, 1/2 ఇంచ్ పెడుతుండాలి. ఫస్ట్ లోపల మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి. ఈ పక్కన మాత్రం కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కలుపుతూ వేయాలి. 2 లైనింగ్ క్లాత్లో 2 మెయిన్ క్లాత్లో కలుపుతూ నీట్గా సెట్ చేస్తూ 1/2 ఇంచ్ అంటే లోపల ప్రిల్స్ ఉన్నాయి కదా, ప్రిల్స్ అనేది దీంట్లోకి రాకుండా కొద్దిగా సెట్ చేస్తూ నీట్గా సెట్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.